ఎక్స్క్యూజ్ మీ గైస్, మన ఆఫీస్లో ఎవరో మందు తాగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. అలా మందు తాగడం నాకు అస్సలు నచ్చదు. నాకు నచ్చదు మేడం. అవును మేడం, దేవాలయం లాంటి ఆఫీసులో మందు తాగడం ఏంటి మేడం? ఆఫీస్ అంటే ఏంటి? ఒక దేవాలయం, అందులో మీరు ఒక దేవత మేడం. అన్నో పంతులువా మేడం? మీరు ఇక్కడ ఉండండి మేడం, పసిగట్టేస్తా మేడం. చూడండి, మర్యాదగా చెప్తున్నా, ఆఫీసులో మందు తాగట్టోళ్ళు ఆ మందు గ్లాస్ తీసుకొచ్చి మేడం ముందు పెట్టండి. అసలే నా ముక్కు చాలా పవర్ఫుల్, ముక్కలకి ట్రైనింగ్ ఇచ్చే ముక్కు నాది. మర్యాదగా చెప్తున్నా, ఆ మందు గ్లాస్ తీయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ గొట్టం, ఈ ఓవర్ యాక్షన్ ఆపి ఫస్ట్ అందర్ బ్యాగ్స్ చెక్ చేయి. ఓకే మేడం, చేసేస్తా. మేడం, అంతా చెక్ చేసినా మేడం, దొరకలే మేడం. మేడం, మీరేం టెన్షన్ పడకండి. ఈ ఆఫీస్లో మందు తాగే వాళ్ళని నేను అస్సలు వదిలేను. పట్టేస్తా పట్టేస్తా. పసిక మహానుభావ, దామ్మదా, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నాయన. డస్ట్బిన్ లో గ్లాస్ పెట్టి వీళ్ళందరికీ ఎంత బాగా క్లాస్ పీక్తున్నావో. ఆస్కర్ అవార్డులు, నంది అవార్డులు నీకే రావాలి. ఎద్దవ్వా. ఎందుకు తాగాను సమాధానం ఏంటో తెలుసా మేడం? చెప్పు, ఏం చెప్తావో చెప్పు. అది నేను తాగాను మేడం. ఆఫీస్లో పని చేస్తూ చేస్తూ అలిసిపోయినట్టు తాగాను మేడం. మీరు పడే కష్టాలు చూసి ఇంకో నైట్ తాగాను మేడం. మీరు ఆఫీస్ సమస్యతో బాధపడుతుంటే చూడలేక ఇంకో నైట్ తాగాను మేడం. ఆఫీస్కి ఎవరు టైంకి రాకపోయినా వచ్చి కూడా టైంకి పని చేయకపోతే ఆ బాధ చూడలేక ఇంకొక నైట్ తాగాను మేడం. మా తాత చచ్చిపోయిన మీ దగ్గరకు వచ్చి లీవ్ అడిగితే మీరేం చెప్పారు మేడం? దొబ్బే అన్నారు. ఆ బాధతో ఇంకొక నైట్ తాగాను మేడం. సాలరీ పెంచమన్నప్పుడు, ఏం పని చేస్తున్నావు అన్నప్పుడు బాత్రూంలోకి వెళ్ళి ఎక్కి ఏడ్చి 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 నైట్ తాగాను మేడం. చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద తిట్లు తిడుతుంటే అన్నం తినలేక పిజ్జా తింటూ 90 తాగాను మేడం. చెప్పండి మేడం, చెప్పండి చెప్పండి. ఇన్ని బాధలు గుండెలు పెట్టుకొని ఎవరికి తెలియకుండా ఏదో గుట్టు చప్పుడు కాకుండా 90 తాగడం కూడా తప్పేనా మేడం? చెప్పండి మేడం, చెప్పండి. ఒరే ఒరే ఒరే, ఆపండి మేడం, ఆపండి. మీరేమైనా తిట్టాలనుకుంటే క్యాబిన్ పిలిచి తిట్టండి. అందరి ముందు తిట్టకండి, నాకు పరువు పోతుంది. నీ మొహానికి పరువు ఒకటి. కమ్ టు మై క్యాబిన్. వస్తా. నాకేమైనా భయమా? ఈ ఆఫీస్ కాకపోతే ఇంకో ఆఫీసు. నేను కోడింగ్ కొట్టినలో కొట్టిన పిండి. పిలిచి పిలిచి ఆపిస్తారు. ఏమంటదో ఏమో. ఓకే మేడం, సరే సరే, ఉంటా. తెలుసు కదా కోడింగ్ హోటల్లో కొట్టిన పిండి అని. మేడం లోపలికి పోగానే కొట్టాం గోపాలకృష్ణ అని కాళ్ళ ఏళ్ళ పడి బతలాడుతుంది. సర్లే మేడం, ఎక్కడికోని ఇక్కడనే ఉంటా అని చెప్పిన. అది అట్లుంటది మనతోని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. చూడండి, మన ప్రాజెక్ట్ సబ్మిషన్ డేట్ దగ్గరలో ఉంది. మీరు కాస్త ఎక్కువగా వర్క్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఓకేనా? రే, ఏంట్రా ఈ ఆవలింపు ఇంత సీరియస్ మీటింగ్ లో? లేగు. సారీ మేడం. ఆఫీసులో 2 రోజుల నుంచి పనిచేసి పడుకోవడం మర్చిపోయాను మేడం. ఇందాక వీడు చెప్పాడు
ఒరే నువ్వు 2 రోజుల నుంచి నిద్రపోలేదని సిస్టమ్ మీదనే కూర్చున్నా మేడం. అబ్బా నైట్ అంతా కరెంట్ లేదు, పైగా జనరేటర్ కూడా వర్క్ చేయట్లేదు. నువ్వు వర్క్ ఎలా చేసావమ్మా? మేడం పనిలో మునిగిపోయాక కరెంటు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మేడం, సిస్టమ్ ఆఫ్ అయితే ఏంటి ఆన్ అయితే ఏంటి? అది నోరా మోరియా, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. తెల్లారేదాకా తాగడం, తెల్లారిన తర్వాత ఆఫీస్కి వచ్చి నిద్రరాక ఐశ్వర్యరాయ్ వస్తుందా? నువ్వు ఎక్కిన లిఫ్ట్ ఇంకోటి ఎక్కాలంటే భయపడి సస్తున్నాడు. మేడం మీరు మందంటున్నారు, ఫివర్స్ తాగే మందా మేడం? వామ్మో పెద్ద పతివ్రతే, మందంటే అస్సలు తెలీదు, అమాయకుడు. మేడం నేను ఊరికే మందాగట్లేదు మేడం, ప్రాజెక్ట్ టైం పూర్తి అవుతుందో లేదో అని బాధతో తాగుతున్నా మేడం. మనం చేసే ప్రాజెక్ట్ లో కోడింగ్ లో ఎర్ర రావద్దని భయంతో తాగుతున్నా మేడం. మీరు చల్లగా ఉండాలని భక్తితో తాగుతున్నా మేడం. ఒరే ఒరే ఇష్టం వచ్చినట్టు డే అండ్ నైట్ ఎప్పుడు పడితే అప్పుడు మందు తాగి మా కోసం మమ్మల్ని ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడతావేంట్రా? మేడం నేను శుద్ధపూసను కాదా మేడం? చెప్పండి మేడం నేను శుద్ధపూసను కాదా? ఇంకొకసారి శుద్ధ పూస అన్నావంటే వెన్ను పూస విరగొడతాను. సరే మేడం థ్యాంక్ యూ. ఒరే ఒరే నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు? బండ బూతులు తిడితే థ్యాంక్ యూ అంటున్నావేంట్రా? ఇదంతా చూస్తుంటే చిన్నప్పుడు మా తాత ఒకటి చెప్పింది మేడం, అది గుర్తొచ్చింది. ఏంటో అది? ఎవడి పాపాన ఆడైపోతారని. అంటే నిన్ను తిడితే నా పాపాన్ని నేనే పోతానా? చిచి అలా డైరెక్ట్ ఎలా అంటే మేడం మిమ్మల్ని? అంటే ఇండైరెక్ట్ గా తిడుతున్నావు నన్ను? మేడం మీకు దండం పెడితే ఆపండి మేడం, ప్రతిసారి టైం దొరికినప్పుడు ఏదో క్లాస్ విక్తారు, నాకు సుస్సు వస్తుంది. ఛీ అనవసరంగా ఉద్యోగం ఇచ్చాను నీకు, వెదవా పైసా. వెళ్తున్నా మేడం, వెళ్ళకపోతే ఇక్కడనే పోతానా? ఊకే మేడం తిడుతూనే ఉంటారు. చిపా పర్తం పట్టి బామ వల్లు. ఏమైందబ్బా? ఏం జరిగిందో ఏంటి? ఏమైందబ్బా? చంద్రిక ఏమైంది? సిస్టమ్ కరెక్ట్ అయింది, కోడింగ్ మిస్ అయింది, ఏం చేస్తున్నా రావట్లేదు, మొత్తం ఎర్రర్ వస్తుంది. మేడం కోడింగ్లో ఎర్రర్ వస్తే నాకు చెప్పండి మేడం, తెలుసు కదా నేను కోడింగ్ కొట్టడంలో కొట్టిన పిండి అని. ఏంటి కొట్టిన పిండి కొట్టిన పిండి? 2 పెగ్గులు తాగి పడుకో. క్వాలిఫికేషన్ లేకపోయినా జాబ్ ఇచ్చాను. నువ్వు అనుకున్నట్టు కంపెనీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. చూడసలు కోడింగ్ ఎలా ఉందో. ఏం చేస్తావు నువ్వు? ఇంత సీరియస్ సిచ్యుయేషన్లో కూడా నీ గోల్ ఏంటి? అసలు నీకేమైనా వచ్చా? కోడింగ్ గురించి ఏమైనా తెలుసా? వేస్ట్ ఫెలో. ఛే! మేడం ఏంటి? ప్రాబ్లం సాల్వ్ అయింది. వాట్?
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. మ్యామ్, హా అది చేసింది ఆయన కాదు, మరి గొట్టం గోపాలకృష్ణ. వాట్? ఏడతను? ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వాట్? ఓయ్ గొట్టం గోపాలకృష్ణ, ఓయ్ శుద్ధపూసా, ఆగు నేను వస్తున్నాను. ఏంటి వెళ్ళిపోతున్నా? కోడింగ్లో కొట్టిన పిండి అంటున్నావు కదా, మరి అప్పుడప్పుడు కోడింగ్లో ఎర్రర్ వస్తే మాకు చేసి పెడతావు కదా. మా తాత చచ్చిపోతే లీవ్ ఇస్తారా మరి? ఇస్తాను లేదా?